రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ పార్టీని విమర్శిస్తలేను నేను. ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎంతమంది జడ్జిలు ఉన్నారు బీసీలు అని ఆయన అడుగుతున్నాడు. వారినే ఉల్టా అడగాలి, మీరే కదా 75 ఏళ్ళు ఏలింది, ఎందుకు మరి ఏం చేయలేదు ఎప్పుడు బీసీలు జడ్జిలు లేకపోతే? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు జడ్జిలు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు? మరి వీరందరికీ తొవ్వలేయాల్సింది ఎవరు? అధికారంలో ఉన్న పార్టీలు. కానీ ఎన్నడూ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలే. ఇంకొక మాట అంటాడు ఆయన, ఈ పార్లమెంటు మొత్తం రాజకీయ వ్యవస్థ నడిపే బ్యూరోక్రసీ మొత్తంలో కూడా బీసీలు లేరు అంటాడు. మరి ఎవరు పుణ్యం నాయన అది? నువ్వు పెట్టి ఉండొచ్చు కదా రిజర్వేషన్, మీరు పికప్ చేసి ఉండొచ్చు కదా బీసీ ఆఫీసర్లను. అంటే మీ సొంత ఆఫీసులలో ఎంతమంది బీసీలు ఉన్నారని ఇప్పుడన్నా కనీసం లెక్క తీసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తాం. రాజకీయ పరంగా ప్రతిసారి చర్చ ముందుకు తీసుకెళ్లడం, ఎన్నికలు కాగానే దాన్ని పక్కకు పెట్టేయడం అన్నది అన్ని ప్రధాన పార్టీలకు కూడా అలవాటు అయిపోయింది. దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, కంటిన్యూస్గా మనం ఉద్యమాలు చేయడం లేదు, కంటిన్యూస్గా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి పెంచడం లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి నుండి ఒక ఆలోచన చేసి, భారత్ జాగృతి నుండి ముందుగా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టుకుంటే కనీసం చట్టసభలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి పూలే గారిని చూసి ఆయన చేసినటువంటి ఉద్యమాలు, వారి సతీమణి సావిత్రమ్మ చేసినటువంటి ఉద్యమాలు, విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం వారు పడ్డటువంటి కష్టం గుర్తొస్తుందేమో, తద్వారా అన్న బీసీలకు న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆలోచనతో డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి 48 గంటలు నిరాహార దీక్ష చేసి ఆనాడు సాధించుకోవడం జరిగింది. అది కొత్త డిమాండ్ కాదు, జాగృతి సంస్థ యొక్క ఐడియాలజీలో భాగంగానే ఆనాడు అంబేద్కర్ బొమ్మ ఉండాలి అసెంబ్లీలో అని అడిగితే ఇవాళ పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీలో అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంత ఉలికిపాటు ఈ ప్రభుత్వానికి అన్నది ఒక్కసారి మా బీసీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసము ఉండకూడదా? ఏం సంబంధం అండి అసెంబ్లీకి పూలేకి అని చెప్పి చాలామంది మంత్రులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? అసలు ఈ దేశంలో దళిత్ అనే ఒకటి కాయిన్ చేసినటువంటి వర్డ్ కాయిన్ చేసిందే పూలే గారు. మహిళలకు విద్యా అవకాశాలు ఉండాలని కష్టపడ్డదే పూలే గారు. అందరికీ, బహుజనులందరికీ న్యాయం జరగాలని కొట్లాడిందే పూలే గారు. మహిళలకు పునర్వివాహాలు కావచ్చు, అనేకమైన అంశాలు. మరి అటువంటి మహానుభావుడు విగ్రహం అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఏంటిది? పార్లమెంట్లో ఉన్నది విగ్రహం. జనరల్గా పార్లమెంట్లో ఏం జరిగినా అన్ని రాష్ట్ర అసెంబ్లీలు వాటిని అడాప్ట్ చేసేసుకోవడం జరుగుతుంది. మరి పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నది, అసెంబ్లీలో ఉంటే ఇబ్బంది ఏంది? అసెంబ్లీలో ఉంటే తప్పేంది? ఇది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విషయం. మరి పూలే విగ్రహం ఎందుకు అడుగుతున్నారు? మిగతా అంశాలు మాట్లాడరా అంటే, దేనికైనా ఒక అడుగు ఫస్ట్ ముందుకు పడాలి. బీసీ డిక్లరేషన్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ మా కామారెడ్డిలో చేయడం జరిగింది. కామారెడ్డికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మనకి ఇప్పుడు ఎన్నికలు అయిపోతాయి, మేము ప్రభుత్వంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 6 నెలల లోపు కులగణన చేస్తాం, చేసి 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, తద్వారా కొత్తగా 23,000 మందికి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యేటటువంటి అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. సో మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిగేది ఒకటే, 42% నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కులగణనకు సంబంధించి ఒక మంచి అడుగు ముందుకు పడాలి. అదేం జరగాలి? మేము కోరింది ఏంది? జాగృతి నుండి అయినా, యూపీఎఫ్ నుంచి అయినా మీరు చట్టం చేయండి, చట్టం చేసి కులగణన చేయమని మనం కోరడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రభుత్వం తూతూ మంత్రంగా మీదికి ఏదో చేసి తప్పించుకోవాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండ్రు. తీర్మానం అంటే ఏముంటుంది? తీర్మానానికి చట్టబద్ధత ఉండదు, తీర్మానానికి బడ్జెట్ ఉండదు, తీర్మానానికి ఎట్లా చేయాలి ఈ ప్రొసీజర్ అన్నటువంటిది ఉండదు. ఇదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసి ఆ కులగణన చేసే కమిటీలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండాలి, ఎన్ని రోజులలో కులగణన ఫినిష్ చేయాలి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు అని ఒక చక్కని ప్రాతిపదికతోని వాళ్ళు చట్టం తీసుకొని చేసిండ్రు. అదే బీహార్లో చేసిండ్రు, చట్టం చేసి 120 కోట్లు బడ్జెట్ పెట్టి వాళ్ళు మొత్తం కులగణన చేసిండ్రు, రిజల్ట్స్ కూడా ఇచ్చిండ్రు. కర్ణాటకలో కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 160 కోట్లు పెట్టి అసెంబ్లీలో చట్టం పెట్టి కులగణన ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. కానీ మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తూతూ మంత్రంగా రెజల్యూషన్ చేసిండ్రు, తీర్మానం చేసిండ్రు. అది ఎందుకు కూడా పనికిరాదు తీర్మానం.
దయచేసి మా సోదరులందరూ కూడా ఆలోచించాలి. చేసినటువంటి తీర్మానం కంటి తుడుపుకు తప్పితే మనకు పనికొచ్చేది కాదు, కులగన్నకు పనికొచ్చేది కాదు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ నుంచి రెండవ డిమాండ్ మేము ప్రభుత్వానికి చేసేది, తక్షణమే చట్టం చేయండి, కులగణన మొదలుపెట్టండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయో ఆ లోకల్ బాడీ ఎన్నికలలో 42% మరి లెక్క తేలినాక ఎంత శాతం ఇస్తారో బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలనేటటువంటిది రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, బీసీలకు మంచిగా పుష్కలంగా 20,000 కోట్ల రూపాయలు పెట్టి సబ్ ప్లాన్ పెడతామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి మేము అదే అడిగినాం, సబ్ ప్లాన్ చేయండి, 20,000 కోట్లు పెట్టండి అని డిమాండ్ చేసినాం. చేసింది ఏంది, మొన్న పెట్టిన బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. కానీ ఆ 8,000 కోట్లు కూడా మళ్ళీ వివిధ పథకాల కింద చిన్న చితక అయిపోయినాయి. దాంతోపాటు సబ్ ప్లాన్ ఊసెక్కడ ఎత్తలేదు. సబ్ ప్లాన్ అంటే ఏంటిదంటే మన బీసీలకు ఒక ₹2 ఇస్తే ఆ ₹2 బీసీలకే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఈ సంవత్సరం ఖర్చు పెట్టలేకపోతే మిగిలిన పైసలు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ బీసీల కోసమే ఖర్చు పెట్టేటటువంటి సదుపాయం ఉంటుంది. సో మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మీరు చెప్పినట్టుగానే 20,000 కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. ఈ మూడే ప్రధానమైనటువంటి డిమాండ్లు. సమావేశాలలో మీ అయ్యని రమ్మను, మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం. ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు. మరి ఇవాళ సిగ్గు లేకుండా ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నాం. మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛనివ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్క్ ధర్నా చౌకులో ఆమె కవితమ్మ ధర్నా చేసి. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిర్రా అమ్మా? ఎవరికైనా మాట్లాడిర్రా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు. ఆయనలో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలని? ఆయనలో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని. అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు. ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ. వీళ్ళందరూ బయలుదేరి మనతో కొట్లాడతారు. ఎందుకు కొట్లాడేది? మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసి చెప్పరు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి. ఎందుకు తొందర పడుతున్నా కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది, మొత్తం కుప్ప కూర్చొని మళ్ళీ వాన వస్తాయనా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంట్ గా దాన్ని పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం బాగాలేదు అని మా మీద నిట్టనికనా? అందరం కలిసి పోయినాం కదా, శాతం అయితే అల్లు చేతుండే. ఏమైందో మేడిగడ్డల చూపించటంలో ఇవాళ రిపేర్ చేయి అంటుడు. రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా. అదేమన్నా అక్కడికి వస్తుందో అక్కడ రాదు. ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చింది, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా, మిగతాది కూడా కుంగిపోతుందా, మొత్తం కూలగొచ్చి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో కూలిపోతే మిగతా చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టుకోలేమే, సంసారం చేసుకోలేమే కదా. సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం పలిగిపోయి దాంట్లో నీళ్ళు నింపుతాయా? చెరువు నిండితే అలిగేస్తే కూడా నీళ్లు పోతాయి. తూపు పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉన్నా తూపు పొక్కబట్టే నీళ్ళు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉంటాడు. ఆయన మాటలు చూస్తుంటే హనుమంతుడు పందిరేస్తానంట, కుక్కతోక తలిగి కూలిపోయిందట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, SRSP కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద చూరాల కట్టిన ప్రాజెక్ట్ 40-50 ఏళ్ళు అయినా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేము కట్టిన ప్రాజెక్టు 50-60 ఏళ్ళు అయినా మట్టి కూడా పట్టుకోలేదు. ఈ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి
ఏమైంది 1,00,000 కోట్లకు 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే కట్టేస్తావు, నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు, కట్టే కట్టావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కూలిపోతావు నీ ఫామ్ హౌస్ లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాచుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని కట్ట కట్టి ఇవాళ దాన్ని గుడ్డ తీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తున్నాం. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు కొడుకుదాయన. నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నాను, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటారు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైక్ ఇస్తేనేమో చెప్పడు. మయ్యన్య ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చారు, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చారు మాట్లాడవా. మాట్లాడేది ఉంటే ఏం చేసిరో మీరు ఇవాళ. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళల్లో ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మనం మేడ్చల్ వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొండే ఈ సన్నాసం. మనకి మెట్రో రైలు రాలే. మా సంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే, అన్న మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి. 10 ఏళ్ళు అయింది, ఎందుకు తీసుకురాలి కేసీఆర్? కనీసం ఆలోచన చేసిందా? ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు, ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు, ఊర్లలో మనుషులు బతికేటట్లేదు. కనీసం కాదాన్ని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ఇవాళ ఏదన్నా చూడండి, మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట, మంచిర్యాల, పుప్పాలగూడ, నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది. మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు, రోడ్డు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్ల ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల